నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పుతిన్ భారత పర్యటన భారతదేశం అంతా చాలా ఆసక్తిగా చూస్తున్న అంశం. దీంతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఇండియాపై ఫోకస్ పెట్టినాయి. మోదీతో పుతిన్ భేటీ, వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి చర్చలు జరిగినాయి, రష్యా భారత్కి ఎలాంటి వరాలు ఇచ్చింది, ఇవే చాలా ఆసక్తిగా అందరూ చూస్తున్న అంశాలు. ఈ శిఖరాగ్ర స్థాయి సమావేశంలో ఏ అంశాల మీద వీళ్ళు మాట్లాడుకున్నారు, ఏ ఒప్పందాలు ప్రధానంగా జరిగాయి అనేది మనతో పాటుగా విశ్లేషించడానికి ఎంజీ రావు గారు సిద్ధంగా ఉన్నారు. రావు గారు నమస్తే. చూస్తున్నాం సార్ ఈ భేటీ పుతిన్ మోదీ గారు. ఈరోజు అమెరికా ఒక పక్క వణుకుతుంది, ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాయి. సో ఎలాంటి ఒప్పందాలు జరిగినాయి ఈ శిఖరాగ్ర సమావేశంలో, భారత్కి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అంటే ఏం అండి? రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఈరోజు ప్రపంచంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ ఫిగర్. ఎందుకంటే ఆయన ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంటే 80 సంవత్సరాల నుంచి అతిపెద్ద యుద్ధం జరుగుతుంది, అది ఉక్రెయిన్ యుద్ధం. ఈ దృష్ట్యా ఈ నేపథ్యంలో ఆయన భారతదేశ పర్యటనకు రావడం నెంబర్ 1 అయితే, భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. భారతదేశం తీసుకునే నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని, ప్రపంచాన్ని శాసించబోతున్నాయి. ఇలాంటి ఇద్దరు నేతలు వ్లాడిమిర్ పుతిన్ అదేవిధంగా మోడీ ఇద్దరూ భేటీ అవ్వడం, అది కూడా మోడీ ఏ దేశం కూడా వెళ్ళడం లేదు, అన్నీ అవాయిడ్ చేస్తున్నాడు ఎక్సెప్ట్ బీజింగ్, న్యూఢిల్లీ తప్పితే. ఆయన బ్రెజిల్ మీటింగ్కి వెళ్ళలేదు, సౌత్ ఆఫ్రికా జోహన్స్బర్గ్ బ్రెజిల్ మీటింగ్కి బ్రిక్స్ మీటింగ్కి వెళ్ళలేదు, G20 మీటింగ్ కూడా వెళ్ళలేదు. అలాంటి సందర్భంలో ఆయన న్యూఢిల్లీ రావడం అంటే ఇన్ని వేల కిలోమీటర్లు ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇప్పటికిప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా పరోక్షంగా, అదేవిధంగా EU నేతలు, నాటో నేతలు మోడీని ప్రాధేయపడి అడగడం జరిగింది. ఏమనంటే, మీరు మోడీ గారు మీరు పుతిన్ ఒప్పించగల శక్తివంతమైన ప్రపంచ స్థాయి నాయకులు, మీరు మోడీని ఒప్పించండి అని వాళ్ళు ప్రాధేయపడడం. ముఖ్యంగా మన ఇండియా న్యూస్ పేపర్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో బ్రిటన్, ఫ్రాన్సు, యూరోపియన్ నేతలు సంయుక్తంగా ఒక ఆర్టికల్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఏంటి, ఎంతటి విశిష్టతో పుతిన్ గారి పర్యటనకు ఉందో చూడండి. ఆల్ ఐస్ ఆన్ న్యూఢిల్లీ అండి. అంత 145 కోట్ల మంది భారతీయులు ఈరోజు పులకించి ఈరోజు పుతిన్ విజిట్ని చూస్తున్నారు. ఈరోజు ట్రెండింగ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా 145 కోట్ల భారతీయులే కాదు, ప్రపంచంలో ట్రంప్, అదేవిధంగా నాటో నేతలు, జెల్నిస్కీ ముఖ్యంగా వణుకుతూ చూస్తున్నారన్నమాట. అది ఇండియా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ పుతిన్ని ఒప్పించగలిగితే యుద్ధం ఆగుద్ది కదా అని ప్రపంచం అంతా ఈరోజు న్యూఢిల్లీ వైపు అండి. ఆల్ ఐస్ ఆన్ టువర్డ్స్ న్యూఢిల్లీ. ఈ అంతటి ఆసక్తికరమైన భేటీ ఈరోజు ఇక్కడ జరిగింది న్యూఢిల్లీలో. ఈ భేటీ ఇప్పుడే ముగియడం జరిగింది. ఈ భేటీలో ఒక అద్భుతమైన రిజల్ట్ మనకు రావడం జరిగింది. ఈ ఉక్రెయిన్ యుద్ధం ఏంటంటే, ఉక్రెయిన్ యుద్ధం పుతిన్ గారు ముందు మన నరేంద్ర మోడీ గారు మేము శాంతి పక్షం వహిస్తాం, మీరు ఏమి అంటారని పుతిన్ గారిని అడిగితే పుతిన్ గారు డైరెక్ట్గా సమాధానం చెప్పడం జరిగింది. ఇలా ట్రంప్ కూడా అడగలేకపోయాడు అలస్కాలో. అదేంటంటే, మేము పీస్ పక్షాన్ని వహిస్తాం మీరు అంటే అనేది వినగానే ట్రంప్ అక్కడ పుతిన్ వెంటనే రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందనమాట. ఆయన ఏమంటున్నారు, నేను ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించబోతున్నా, ట్రంప్ చర్చలు జరుపుతున్నా, నేను ముగిస్తా అని అభయం ఈరోజు న్యూఢిల్లీ నుంచి ప్రపంచానికి అభయం ఇచ్చాడు. ఈరోజు ప్రపంచం కోరుకున్నది మోడీ గారు చేశారు, భారతదేశం చేసింది. దీంతోపాటు భారత్, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, వ్లాడిమిర్ పుతిన్ మధ్య 23వ భారత రష్యా శిఖరాగ్ర సమావేశం, సమ్మిట్ లెవెల్ డిస్కషన్ జరిగినాయి. హైదరాబాద్ హౌస్లో జరిగింది. మొట్టమొదటి నుంచి గాంధీ సమాధి నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం, రాష్ట్రపతి భవన్ దగ్గర, తర్వాత వెంటనే వెరీ ప్యాక్డ్ షెడ్యూల్ అండి. ఈ ప్యాక్డ్ షెడ్యూల్లో కొన్ని గంటల పాటు హైదరాబాద్ హౌస్లో పుతిన్ గారికి, మోడీ గారికి మధ్యన శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క రిజల్ట్ ఏంటంటే, భారత రష్యాలకి అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు ఇంకొక దశకు తీసుకెళ్ళిపోయాయని చెప్పవచ్చు. అదే పుతిన్ గారు, మోడీ గారి మాటల్లో ఉంది. బోత్ రష్యా అండ్ ఇండియాస్ రిలేషన్షిప్ రీచ్ టు ఏ న్యూ హైట్స్ అని వాళ్ళిద్దరూ సంయుక్త సమావేశంలో చెప్పారు. ఈ యాజ్ ఫర్ యాజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ది 2 కంట్రీస్ ఆర్ కన్సర్న్, 2 కంట్రీల మధ్య ఒక అద్భుతమైన ఒప్పందాలు జరిగినాయి. ఎన్నో ఒప్పందాలు జరిగినాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనకి ట్రేడ్కి సంబంధించిన అతిపెద్ద ఒప్పందం జరిగింది. ప్రస్తుతం పుతిన్ గారే డైరెక్ట్గా చెప్పారు, 68 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతుంది 2 దేశాల మధ్య. దీన్ని $100 బిలియన్ ఇమ్మీడియట్గా పెంచాలని మేము ట్రై చేస్తున్నామని ఆయన చెప్పారు. తర్వాత ఈ ట్రేడ్కి రిలేటెడ్గా ఏంటంటే, ఇప్పుడు ఇండియా రెండిట్ల మధ్య ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువగా ఉందండి. అంటే రష్యా నుంచే మనం 58-60 బిలియన్ డాలర్లని ఆయిల్ వీటన్నిటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఫెర్టిలైజర్స్ అని. మనం ఎక్స్పోర్ట్ చేసి కేవలం
ఒక 5-6 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ ట్రేడ్ డెఫిసిట్ $63 బిలియన్ ఉంది. సో దీన్ని పూడ్చాలి, ఈ ట్రేడ్ వ్యాపార దాన్ని పూడ్చాలన్నమాట. అందుకని భారతదేశం కూడా ఇక రష్యాకి ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్ అనేవి, మందులు అనేవి, ఇంకా ఎఫ్ఎంజీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటారు, వీటన్నిటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. తద్వారా మనం రష్యా అదేవిధంగా ఈస్ట్ యురేషియన్ ఎకనామిక్ యూనియన్తో ట్రేడ్ డీల్ అనేది ఇదంతా ఒక అద్భుతంగా వెళ్ళబోతుంది. అంటే ఇండియా ట్రేడ్ రష్యా వెళ్ళిపోబోతుంది అనమాట, ఎక్కువ వెళ్ళబోతుంది. సో ట్రేడ్ డెఫిసిట్ తగ్గితే ఇండియా కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయి. సో ఇది చాలా అద్భుతమైన ఒప్పందం, దాని మీద ట్రేడ్ డిస్కషన్. ఇక రెండోది ఏంటంటే మనకి ట్రేడ్కి రిలేటెడ్గా ఇంకోటి ఏం జరిగిందంటే ఈ ఇండియా కెమికల్స్, ఫెర్టిలైజర్స్ వీటి నుంచి మనం ఎక్కువ తెచ్చుకుంటాం, పెట్టుబడులు ఎక్కువ తెచ్చుకుంటాం. ఇక డిఫెన్స్కి సంబంధించి అద్భుతం ఏంటంటే IL-114 అనే ఒక ట్రాన్స్పోర్ట్ ఈ విమానం ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వబోతుంది. IL-76 అనేది ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అది యుద్ధ అవసరాలకు ఉపయోగిస్తారు. దాన్ని జాయింట్ ప్రొడక్షన్ ఇండియాలో అంటే ఇండియా ఒక అద్భుతమైన టెక్నాలజీ మనకు రాబోతుంది. దీంతోపాటు డిఫెన్స్లో Su-57 మీద డిస్కషన్ జరిగినాయి, ఇంకా పూర్తిగా సమాచారం బయటకు రాలేదు. తర్వాత ఒక అతిపెద్ద $2 బిలియన్ అంటే ఈ పుతిన్ మోడీ సమావేశానికంటే ముందే మన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రష్యా రక్షణ శాఖ మంత్రికి నిన్నే సమావేశం జరిగిపోయింది. ఇందులో ముఖ్యంగా జరిగింది ఏంటంటే అకులా 3 అనే న్యూక్లియర్ సబ్మెరైన్ని మనం లీజుకు తెచ్చుకుంటున్నాం. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ ఏంటంటే కాలిబార్ అనే 1500 కిలోమీటర్లు వెళ్ళే దూరంలో వెళ్ళే సబ్మెరైన్ బేస్డ్ మిసైల్స్ తోటి వస్తుందన్నమాట. ఈ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ సబ్మెరైన్ మనం లీజుకు తెచ్చుకుంటున్నాం. దీంతో రష్యా చైనాకి చెక్ పెట్టడం, ఇండియన్ ఓషన్లో తిరుగులేని ఆధిపత్యం భారతదేశం శక్తి. ఇది చాలా పెద్ద ఒప్పందం అనమాట. చైనా ఈరోజు దడదడలాడుతుందని తెలుపు పాకిస్తాన్కి చెక్ పెట్టడం జరిగింది. దీంతోపాటు Su-57 మీద చాలా డిస్కషన్ జరిగింది. ఆ ఒప్పందం ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో 2 నుంచి 3 స్క్వాడ్రన్లు అంటే 40 నుంచి 60 యుద్ధ విమానాలను మనం ఈరోజు తెచ్చుకుంటున్నాం. విత్ టెక్నాలజీ ప్రొడక్షన్ విల్ బీ ఇన్ ఇండియా అనమాట. అది చాలా పెద్దది. దీంతోపాటు ఇంకా డిఫెన్స్ రిలేటెడ్గా ఎన్నో ఒప్పందాలు కుదరడం జరిగింది. చాలా చాలా పెద్ద చిన్న ఫైర్ ఆర్మ్స్ అని జాయింట్ కోఆపరేషన్, బ్రహ్మోస్ నెక్స్ట్ జెన్కి ఈ స్క్రామ్ జెట్ అనే ఇంజన్తో నెక్స్ట్ మళ్ళా కోఆపరేట్ చేసుకోవడం అనమాట. ఇది చాలా చాలా పెద్ద ఒప్పందాలు జరిగింది. దీంతోపాటు ఒక న్యూక్లియర్ డీల్ కూడా ఒకటి కుదిరిందనమాట. ఈ జోమా అంటే రష్యా అధ్యక్షుడు ఇండియా వచ్చే ఒక రోజు ముందే రష్యన్ పార్లమెంట్ జోమా మనకి ఏం చేసిందంటే న్యూక్లియర్ బిల్లు, ఇండియా రష్యా న్యూక్లియర్ బిల్లుని అది ఆమోదించడం జరిగింది. దీంతో ఏమైందంటే ఈ వెంటనే స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ మన ఇండియా రాబోతున్నాయి. ఇప్పుడు పుతిన్ గారితో పాటే ఒక రష్యా నుంచి ఇంకొక కార్గో ఫ్లైట్ ఒకటి వచ్చింది. అది ఎక్కడ దిగింది? కుందనకుళం, తమిళనాడు దగ్గర కుందనకుళం దగ్గర దిగింది. దానికి కావాల్సిన టెక్నాలజీ కోర్ అది తీసుకొచ్చింది. ఇండియాలో అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ అక్కడ బిల్డప్ అవుతుంది. దానికి కావాల్సిన న్యూక్లియర్ ఫ్యూయల్ ఇంధనాన్ని అది తెచ్చింది. చాలా ఒక అద్భుతమైన ఒప్పందం అది జరిగింది. దీంతోపాటు ఈ తర్వాత టెక్నాలజీ పుతిన్ గారు డైరెక్ట్గా ఆయన నోటితో ఆయన చెప్పడం జరిగింది. టెక్ బేస్డ్ ఒక అద్భుతమైన ఒప్పందం కుదిరింది. ఎందుకంటే రష్యా ఈజ్ వన్ ఆఫ్ ది టెక్నాలజికల్ పవర్ అండి. ఏఐ బేస్డ్గా స్పేస్ టెక్నాలజీ సంబంధించి, సైబర్ సెక్యూరిటీ సంబంధించి, 6Gలకి సంబంధించి ఇలాంటి టెక్నాలజికల్ ఒక గొప్ప ఒప్పందం కుదరబోతుంది. ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంట్ టెక్నాలజికల్ కోఆపరేషన్ అనేది ఒక కమిషన్ వేయడం జరిగిందనమాట. ఎప్పుడు 20 సంవత్సరాలు దాని మీద టెక్నాలజికల్. తర్వాత పోర్ట్స్, షిప్ బిల్డింగ్కి సంబంధించి ఒక అద్భుతమైన పరస్పరం ఒప్పందం చేసుకున్నారు. దీంతోపాటు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సంయుక్తంగా భారత్ మండపంలో జరుగుతున్న ఫిక్కీ, అదేవిధంగా రష్యాలో రోసా కాంగ్రెస్ అనేది వాళ్ళ ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఒకటి జరుగుతుంది. అక్కడ నుంచి కొన్ని 100 మంది ఇండస్ట్రియలిస్టులు, రష్యా నుంచి ఇండియా నుంచి 100 మంది ఇండస్ట్రియలిస్టులు మండపంలో సమావేశం అవుతే పుతిన్ మోడీ గారు అక్కడే కూర్చొని సమావేశం అవుతున్నారు. అంటే వాణిజ్య సమావేశాలు, ఇన్వెస్ట్మెంటు, టెక్నాలజికల్ కోఆపరేషన్ ఏ లెవెల్కి వెళ్తుందో మనం ఊహించుకోవచ్చు అనమాట. దీంతోపాటు పుతిన్ డైరెక్ట్గా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు నుంచి కూడా ఇండియా ఎంత కోరుకుంటే అంత ఆయిల్ ఫ్లో, న్యాచురల్ గ్యాస్ ఫ్లో అనేది వితౌట్ ఎటువంటి హడ్డిల్స్ లేకుండా మేము పూర్తిగా సహకరిస్తాం ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ కానీ ఒక పెద్ద సెన్సేషనల్ స్టేట్మెంట్ అనమాట. అది ప్రపంచం వణికిపోయే స్టేట్మెంట్. అంటే ఏంటి? ఇండియా రష్యాలు ఒకటే ప్రకటించేయండి ఈరోజు, మీరు ఎంత ప్రెజర్ ఎన్ని టారిఫ్స్ చేయించుకున్నా మేము రష్యా అనేది ఆయిల్ ఇస్తుంది, ఇండియా కూడా మేము కొంటామని ఇద్దరం డేరిగా పుతిన్ ట్రంప్ని ఛాలెంజ్ చేసినట్టు చెప్పడం జరిగింది. ట్రంప్ వైఖరి ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఇన్ని డీల్స్ అయిన తర్వాత? ఎస్ అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎన్ని డీల్స్ అయినా ఇక్కడ ఒక్కటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జరిగేది ఏంటంటే విశ్లేషణ పరంగా మనం చూస్తే ఏంటంటే అసలు పుతిన్ న్యూఢిల్లీ రావడమే ట్రంప్కి పెద్ద చెంపపెట్టు. అది
పుతిన్ దాన్ని ఎలా వినియోగించాడంటే, ఒకటి చైనాకి వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఎందుకంటే చైనా మీద ఎక్కువగా ఆధారపడితే, చైనాకి నీకు నేను జూనియర్ పార్ట్నర్ని కాదు అని చైనాకి చెప్పడం, ఉత్తర కొరియాకి చెప్పడం, అమెరికాకి చెప్పడం. నాకు ఇండియాలంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఉంది, కేవలం కమ్యూనిస్ట్ దేశాలైనా చైనా ఉత్తర కొరియా కాదని ఆయన చెప్తున్నాడు ప్రపంచానికి. మోడీ ఏం చెప్తున్నారు, ఇండియా ఏం చెప్తుందంటే, మేము ఒక డిప్లొమాటిక్ అటానమీ, దౌత్య విధానంలో ఒక ఇండిపెండెన్స్ భారతదేశానికి ఉంది. ఇటు చైనా, రష్యా, ఏ దేశంతో, ఇటు నీతోటైనా అందరితో సంబంధాలు పెట్టుకుంటున్నాం. ఎవరితో పెట్టుకోవాలని నిర్దేశించడానికి నువ్వు కుదరదు అని ఒక మెసేజ్ ట్రంప్కి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇండియా ఆతిథ్యం ఇచ్చింది ఇది. అందువల్ల ఇటు పుతిన్, ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఇప్పుడు ప్రపంచం ఏం అడుగుతుంది, ఇటు ట్రంప్, జెలెన్స్కీ, యూరోపియన్ నేతలు, నాటో అన్ని దేశాలు ఏం అడిగినాయి, ఇప్పుడు పుతిన్ గారిని ఒప్పించే ఒక శక్తివంతమైన నేత మోడీ, భారత మోడీ. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈరోజు చెప్పాడు, మేము రష్యాతో సంబంధాలు పెట్టుకుంటున్నామంటే ప్రపంచ శాంతిని అక్కడ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది వరల్డ్ పీస్, ప్రపంచ శాంతికి పాటుపడతాం. ఇదిగో పుతిన్ నేను నిలదీశా, చూసుకోండి, న్యూఢిల్లీలో పుతిన్ మాకు అభయం ఇచ్చాడు, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని, చూసుకోండి అని ప్రపంచానికి మెసేజ్ ఇచ్చాడు. సో ఇప్పుడు ట్రంప్ కూల్ అవుతారు, ట్రంప్ చాలా హ్యాపీ. అది కూడా పుతిన్ కూడా ట్రంప్ మాట్లాడారు, ట్రంప్ అక్కడ ప్రయత్నం చేస్తున్నారు, దానికి అనుకూలంగా నేను పీస్ డీల్ కుదుర్చుకోబోతున్నానని ఇక్కడ మోడీకి చెప్పారు. అంటే ట్రంప్ని ఇద్దరు నేతలు కూల్ చేయడం జరిగింది. అదేవిధంగా నాటో నేతలు కూల్ చేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలిసానండి, అదేంటంటే కేవలం 1 నెలలో, ఇప్పుడు డిసెంబర్ 1 నెలన్నరలో భారతదేశానికి EU నేతలు రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. EU ఎవరు, ఉర్సులా, తర్వాత యాంటోనియో కోస్టా, EU నేతలు రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథులుగా రాబోతున్నారు యూరోపియన్ నాటో దేశాల నుంచి. ఇప్పుడు వాళ్ళని శాంతింపజేసినట్టు అయ్యింది. 2, యూరోపియన్ యూనియన్తో కూడా మనం ఇండియాతో అతిపెద్ద ట్రేడ్ డీల్, అమెరికా కంటే ఎక్కువ పెద్ద ట్రేడ్ డీల్ EU నేతలతో కుదుర్చుకోబోతున్నాం. మరి దానికోసం వాళ్ళని హట్ అవ్వడానికి లేదు. మోడీ చాలా అద్భుతంగా వ్యవహరించారు. తర్వాత కెనడా ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నారు, తర్వాత జర్మన్ ఛాన్సలర్ రాబోతున్నారు, ఎంతోమంది నేతలు, కేవలం తర్వాత ఆస్ట్రేలియా, జపాన్ నేతలు రాబోతున్నారు. ఈవెన్ ట్రంప్ కూడా జనవరి, ఫిబ్రవరిలో రాబోతున్నారు. కాబట్టి ఇండియా ఏంటంటే చాలా చాకచక్యంగా, దీన్ని ఏమంటారంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటారన్నమాట దౌత్య లాంగ్వేజ్లో. అదేంటంటే చాలా బ్యాలెన్స్డ్గా, సంతులనంతో దౌత్య విధానం. అటు ట్రంప్ హర్ట్ అవ్వలేదు, నాటో నేతలు హర్ట్ అవ్వలేదు, ప్రపంచంలో ఏ దేశాలు కూడా హర్ట్ అవ్వకుండా రష్యాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న మీ అందరితో ట్రేడ్ డీల్, ఒక అద్భుతమైన ట్రేడ్ డీల్. దిస్ ఈజ్ బ్యూటీ ఆఫ్ ది ఇండియన్ ఫారెన్ పాలసీ అండి. నెహ్రూ నాన్ అలైన్డ్ మూమెంట్ నుంచి ఇప్పుడు మోడీ అవలంబిస్తున్న మల్టీ అలైన్డ్ అంటారు. ఈ మల్టీ అలైన్డ్తో భారతదేశం ఎవ్వరి మాట వినదు, ప్రపంచ శాంతికి పాటుపడుతుందని ఒక గొప్ప మెసేజ్ ఈరోజు ఒప్పందంలో కుదిరింది. ఈవెన్ పుతిన్ గారు కూడా వైఖరి చూస్తే, ఈవెన్ అలస్కాలో ట్రంప్తో మాట్లాడినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంది, ఒక శత్రుతో మాట్లాడినప్పుడు. ఈరోజు మిత్రుడితో, కాబట్టి ఎప్పుడు కూడా ట్రంప్ ప్రపంచంలో ఆయన మనసులో ఏమనుకుంటాడో కూడా బయట తెలియదు, అసలు ఎక్కడ నోరు విప్పడనమాట. అలాంటి నేత న్యూఢిల్లీలో పాలెం విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పటి నుండి ఆయన చాలా ఫ్రీగా ఉన్నారు. ఎవరి కారు ఎక్కరు, ఈవెన్ ఫార్చ్యూనర్ కారు ఎక్కారండి. చూడండి, ఫార్చ్యూనర్ కారు ఎక్కడం వెనకాల అంతరార్థం ఏంటి, మోడీ కాన్వాయ్లోనే అక్కడ ల్యాండ్ రోవర్ ఉంది, అదేవిధంగా వేరే బెంజ్లు ఉన్నాయి, కానీ అవి ఎక్కలేదు, వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కలే. ఫార్చ్యూనర్ ఆంక్షలు విధించని జపనీస్ కారు ఎక్కారు. సో అక్కడే మెసేజ్ ఇచ్చారు, అసలు ఎవరి కారు పుతిన్ ఎక్కరు, ఆయన వదిలేసి ఆయన కారు పడేసి ఆఫ్టర్ ఫార్చ్యూనర్ నేను ఎందుకు అంటున్నానంటే దానికి అంత సెక్యూరిటీ ఉండదు, అలాంటి ఎక్కి అసలు ఫ్రీగా వెళ్ళి మౌర్య షెరటాన్లో ఉండి, ఐటీసీలో ఉండి, తర్వాత వచ్చి చాలా ఫ్రీగా ఉండి మోడీ అడిగిన దాన్ని అంత హట్ట ఎవ్వరూ కూడా. ఈవెన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, రామాయణంలో ఈ రావణుడిని ఉద్దేశించి రావణుడి దగ్గరికి వెళ్ళి లంకలోకి వెళ్ళి ఎవ్వడు కూడా నువ్వు తప్పు అంటే వాడు చచ్చిపోయి వస్తాడనమాట. హనుమంతుడు ఒకటి అంటాడనమాట. ఈరోజు మోడీ చూడండి ఎంత అద్భుతమైన శాంతి సందేశం ఇచ్చాడు రాముడు భక్తుడిగా. ఏమని ఇచ్చాడు హనుమంతుడిలాగా, ప్రపంచంలో శాంతి లేదు, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి అంటే పుతిన్ వెంటనే రావణ్ ఒక రకంగా రెస్పాండ్ కాడనమాట, కానీ అద్భుతంగా ఫ్రీగా ఉన్నాడు. అంటే చూడండి ఎంత అద్భుతమైన మెసేజ్ ప్రపంచానికి, ఒక అద్భుతమైన దౌత్యం ఈరోజు ఇండియాలో జరిగిందండి. ఇండియాని శాంతి దేశం అంటారు, ఆ శాంతి వచనాలు ఈరోజు చూసాం. ఒక అద్భుతమైన, ఇంకా ఈ డీటెయిల్స్ క్లియర్గా వస్తాయి. ఒక అద్భుతమైన, అంటే రష్యా ఇక్కడ ఒకటేనండి, ఈ సంయుక్త సమావేశంలో ఇటు మన ప్రధాని నరేంద్ర మోడీ, పుతిన్ ఒకటే ప్రకటించారు,
ఈ ఎకనామిక్ రిలేషన్షిప్ని 2030 విజన్ ప్రకారం మేము తీసుకెళ్తున్నాం నెక్స్ట్ లెవెల్కి. 23 అంటే ప్రతి సంవత్సరం శిఖరాగ్ర సమావేశం ఇంకా ఫ్రీక్వెంట్గా జరుగుతుందని డైలీ డిఫెన్స్ ఫారెన్ మినిస్టర్, ఇక డిఫెన్స్ ఫారెన్ మినిస్టర్ మీట్ అయ్యారు. ఒక అద్భుతమైన ఒప్పందం, ఇటు డిఫెన్స్ నుంచి, ట్రేడ్ నుంచి, ఒక కల్చరల్ రిలేషన్ నుంచి, ఒక మైగ్రేషన్ 1,00,000 మంది ఇండియన్ కార్మికులు అక్కడికి వెళ్ళబోతున్నారు. వీసా రిలాక్సేషన్ వస్తున్నాయి. అకులా క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఒకటి వస్తుంది. ఎన్నో మిసైల్స్ వస్తున్నాయి. ఒక అద్భుతమైన బంధం అంటే ఎలా ఉంటుందంటే, ఇండియా రష్యా బంధం అంటే ప్రపంచంలో ఏ దేశాల మధ్య లేని ఒక అద్భుతమైన ఆత్మీయ బంధం. అదేవిధంగా మా రిలేషన్ ద్వైపాక్షికమైన ప్రపంచ శాంతికి మేము పాటుపడుతున్నామని ఈ రెండు నేతలు ప్రకటించడం వల్ల ఆల్ ఐస్ ఆన్ ఢిల్లీ. కాబట్టి మన ఇండియన్సే 145 కోట్ల మంది కాదు, 800 కోట్ల మంది ప్రజలు, నేతలు కూడా ఈరోజు ఢిల్లీ మీద దృష్టి పెట్టినందుకు వాళ్ళంతా ఈరోజు ఊపిరి పీల్చుకుని ఆహా జై హో భారత్, జై హో పుతిన్ అంటూ వాళ్ళు పొగుడుతారని. దీంతో పాటుగా పెద్ద ఎత్తున ఎవరైతే టెక్నికల్ ఎక్స్పర్ట్లు ఎవరున్నారో, లేకపోతే టెక్నికల్ అంశాల్లో ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి 70,000 ఉద్యోగాలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని అదే కూడా టెక్నికల్ ఇస్తున్నారు.